హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కాంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి, మా ఇంటిపై నుంచి సూపర్గా ఉంటుంది ఈ వ్యూ అయితే. అక్కడ ఒక చెరువు ఉంటుంది, అక్కడ వాకింగ్ ఏరియా చాలా బాగుంటుంది వ్యూ అయితే. చాలామంది వాకింగ్ కూడా చేస్తారు, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇక్కడ ఎంటీ కిచెన్, అంటే చాలా క్లీన్గా ఉన్నటువంటి కిచెన్ చూస్తే అదొక మనశ్శాంతి. ఈ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్గా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అందుకే నేను మోస్ట్లీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కిచెన్ అంతా, ఎంత లేట్ అయినా కూడా. ఎప్పుడైనా కుదరకపోతే తప్పితే ఎప్పుడైతే నేను నైటే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్లోకి నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ బాగా ఫర్మెంట్ అయిందండి. నాకు అది నేను ఇప్పుడు వైట్గా ఎప్పుడు చేయను ఇడ్లీలు, ఎందుకంటే నేను పొట్టు మినపప్పు వాడతాను ఎక్కువ. బట్ ఈసారి పొట్టు మినపప్పు అయిపోతే ఈ వైట్ కలర్, మన నార్మల్గా వైట్గా పొట్టు తీసేసిన మినపప్పు, గుండు మినపప్పు అంటారు కదా, అది వాడాను. అందుకే ఇంత వైట్గా అనిపిస్తున్నాయి. నార్మల్గా ఇట్లానే తింటారు అందరూ, బట్ కాకపోతే నేను ఎక్కువగా పొట్టు మినపప్పు వేసే చేస్తాను అనమాట. అవి కొంచెం కలర్ కొంచెం బ్లాక్ అట్లా అనిపిస్తాయి అనమాట, లైట్గా యాష్ కలర్లో. కొంచెం హెల్దీ కూడా అని అలా వాడుతుంటాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను. అండ్ కొంచెమే చేస్తానండి నేను ఇడ్లీ పిండి కూడా, ఎక్కువ స్టోర్ చేసి అట్లా పెట్టుకొని ఎప్పటిదప్పుడే. ఇప్పుడు ఈ ఇడ్లీ చేస్తున్నాను కదా, ఇది ఇప్పటికి అయిపోతుంది అంతే మార్నింగ్ టిఫిన్లోకి. ఇంకా ఇది నైట్కి మిగలడము, మళ్ళీ రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవడం అట్లా ఏం చెయ్యను. ఇది ఇప్పటికే అయిపోతుంది. దోశ బ్యాటర్ అయితే ఉంచుతాను, నైట్ వరకు ఉంటుంది. ఈరోజు చేసింది రేపు మార్నింగ్ అంతవరకు వాడుకుంటాం, కానీ ఎక్కువ అయితే వాడను. ఎక్కువ పులిసిపోతే నచ్చదు అట్లానే. అండ్ ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మేము వాడమంది, ఎప్పటిదప్పుడే చేసేసుకుంటాను. మ్యాక్సిమం 2 సార్లకు వచ్చేలా చేస్తాను అంతే. ఇడ్లీ అయితే ఒకటేసారికి అయిపోయేలా చేస్తాను, కొద్దిగా ఫర్మెంట్ చేసుకుంటాను, ఎక్కువ పిండి రెడీ చేసి పెట్టుకోను. అండ్ ఇక్కడ ఒక 12 to 14 ఇడ్లీస్ వచ్చాయండి. అండ్ చాలా మెత్తగా వచ్చాయి. నేను కొంచెం పిండి నాకు గట్టిగా అనిపిస్తుంది, మీకు కూడా అర్థమవుతుంది కదా చూస్తుంటే, కానీ చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీస్ అయితే. అంతే, ఇంతకే ఇంకా అయిపోతుంది. ఇదే అండి మొత్తం పిండి కూడా ఇంతే, ఎక్కువ రెడీ చేసి పెట్టుకోను నేను. అండ్ ఇక్కడ స్టీల్ది వాడుతున్నాను. ఇడ్లీ కుక్కర్ వచ్చేసి స్టీల్ది. ఇది మేము తమిళనాడులో ఉన్నప్పుడు కొన్నానండి, అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. దీనికి ఒక విజిల్ వస్తుంది, ఆ సౌండ్ అంటే నాకు నచ్చదు. మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటాను, అయినా కూడా విజిల్ వస్తుందండి. ఇక్కడ అది విజిల్ వస్తుంటుంది అనమాట, అది ఊరికే. నార్మల్ కుక్కర్స్కి అయితే విజిల్ రాదు, బాయిల్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి సాంబార్ చేద్దామని కందిపప్పు వాష్ చేసుకొని పప్పుచారు చేద్దామని అనుకుంటున్నాను. ఇడ్లీలోకి బాగుంటుంది కదా, దానికోసమే కుక్కర్లో ఇక్కడ కందిపప్పు ఉడికించుకుంటున్నాను. మీరేం చేసుకున్నారు టిఫిన్లోకి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక దానిపైన పప్పు పెట్టేశాను కుక్కర్లో, ఒక దానిపైన ఇడ్లీలు పెట్టేసుకున్నాను. అండ్ సాంబార్ కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ ఈరోజు నేను ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నానండి. కొద్దిగా కొబ్బరి ఉండింది, దాంట్లోకి పల్లీలు వేసి చేస్తున్నాను. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులో పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు యాడ్ చేసుకొని ఇదంతా వేయించినటువంటి పల్లీలు, మిరపకాయలు యాడ్ చేసుకొని అందులో పుట్నాలు వేసుకుంటాను. అండ్ కట్ చేసిన కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ప్రజెంట్ నా దగ్గర లేదని వేయలేదు, వెల్లుల్లి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అదే వెల్లిపాయలు అంటాం కదా అది. ఇక్కడ జీలకర్ర యాడ్ చేశాను కొద్దిగా. అండ్ మా బాబు కూడా ఇష్టంగా తింటాడండి, ఇడ్లీ దోశ అయితే ఇష్టంగా తింటాడు. వానికి చట్నీ ఉండాలి మెయిన్గా, చట్నీ అయితే ఇష్టంగా తింటాడు, లేకపోతే అసలు తినడు. ఇది మిక్సీ పట్టేసుకున్న చట్నీ రెడీ అయిపోయిందండి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా ఇంకా ఇక్కడ ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి. అక్కడ ఒక ఇడ్లీ ఎందుకు అలా వచ్చిందంటే పైన 2 వేసాను కదా, అవి దానికి ఇట్లా ఆనుకొని అట్లా అయిపోయినాయి అనమాట. చాలా బాగా వచ్చినాయి, ప్లేట్కి కూడా అస్సలు అంటుకోలేదు. నేను కింద ఆయిల్ కూడా అలా ఏం పెట్టానండి, డైరెక్ట్గా ఇట్లా వాటర్తో కొంచెం ఇట్లా తడిపేసి పెట్టేస్తాను అంతే. అక్కడ ఇడ్లీస్ కింద ఇట్లా ఆనుకొని అట్లా అయిపోయింది. ఇందాక ఇడ్లీ అందుకే అట్లా అయింది. చాలా మెత్తగా వచ్చాయండి. నేను పిండి బ్యాటర్ చూసి గట్టిగా వస్తాయి అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చాయి. అండ్ పొట్టు మినపప్పుతో చేసినా కూడా పిండి అనేది బాగా ఫర్మెంట్ అవుతుంది. అండ్ ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ 2 ప్లేట్లలో తీసి పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్. మా బాబుకి పెట్టి ఇచ్చేస్తున్నాను. వాడు అది కూడా తినలేదు, ఒక్కటేమో తిన్నాడు అంతే. వాడు అడుగుతున్నాడు అనమాట, ఇదేంటి మమ్మీ ఈసారి వైట్గా ఉన్న ఇడ్లీలు నువ్వు చేస్తే యాష్ కలర్లో ఉంటాయి కదా, వైట్గా ఉన్నాయి ఏంటి ఈసారి అని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే హాట్ వాటర్ తాగేసాను బ్రష్ చేసిన తర్వాత. ఇక్కడ టీ పెట్టుకున్నానండి. నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి కొద్దిగా ఉంటుంది, నేను ఒక్కదాన్నే తాగుతాను, మా ఇంట్లో ఎవరు తాగరు. అండ్ ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను. క్యారెట్, ఆనియన్, టమాటో పోపు వేసుకున్న తర్వాత అవి వేసేసుకున్నాను. మునక్కాయలు అవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది, ప్రజెంట్ లేవు అవన్నీ. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ వేయలేదు, అవి కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ తమిళనాడు స్టైల్లో సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అక్కడ వాళ్ళు ఈజీగా చేసేస్తారు, అన్నీ కుక్కర్లోనే వేసేస్తారనమాట, కుక్కర్లో వేసి చేసేస్తారు. అది చాలా బాగుంటుంది అక్కడ, ఫేమస్ అసలు సాంబార్ అయితే. హోటల్స్లో అయినా వాళ్ళ ఇంట్లలో అయినా కంపల్సరీ రోజు ఉంటుంది సాంబార్. అండ్ చట్నీ కూడా, కొబ్బరి చట్నీ కంపల్సరీ చేస్తారు వాళ్ళు రోజు. ఆ ఇడ్లీ, దోశ, పొంగనాలు, ఉత్తప్పం అవన్నీ కంపల్సరీ వాళ్ళు టిఫిన్స్ చేస్తారు కదా. మేము అక్కడ ఉన్నప్పుడు బాగా అలవాటైంది. నైట్లో కూడా తినేవాళ్ళం అండి అక్కడ ఉన్నప్పుడు దోశలు, ఇడ్లీలు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. నార్మల్గా సాంబార్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా, ఎలాంటి మసాలాలు అవన్నీ ఏమీ యాడ్ చేయను, సింపుల్గా చేసేస్తాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలిపేసి ఇక్కడ పసుపు, ఉప్పు యాడ్ చేశాను. ఇవన్నీ కలిపేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవన్నీ బాయిల్ చేసుకుంటాను. కొంచెం ఆ క్యారెట్, ఆనియన్ అవన్నీ బాయిల్ అయిపోతే బెటర్ ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకుంటాను. అండ్ నేను కూడా ఒక్కొక్కసారి మునక్కాయలు అవన్నీ ఉన్నప్పుడు కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేస్తానండి, అది ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ సాంబారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కొద్దిగా బాయిల్ అయిపోయినాయి. ఈ టైంలో నేను చింతపండు రసం ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ముందే చింతపండు రసం వేసేస్తే అవి కొద్దిగా క్యారెట్ ముక్కలు అనేవి బాయిల్ అవ్వవు, ఉడకవన్నమాట అంతా. ఇప్పుడు యాడ్ చేసేస్తాను, అది చింతపండు యాడ్ చేసేసాను. అండ్ పప్పు కూడా నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా ఈ పప్పు నేను ఎప్పుడు మిక్సీలో పట్టేస్తానండి, అప్పుడు సాంబార్ అనేది చిక్కగా వస్తుంది. బట్ నాకు తొందర అయిపోయింది అనమాట ఈరోజు, టైం అస్సలు లేదు. అందుకనే నేను పప్పు గుత్తితో మెదిపేసి వేసేస్తున్నాను. సాంబార్లో యాక్చువల్గా నేనైతే మిక్సీ పట్టేస్తాను. సాంబార్ అనేది చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కొద్దిగా వాటర్ అనిపించదు అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మిక్సీ బట్టి వేయండి, చాలా బాగుంటుంది. అండ్ చిక్కగా కూడా వస్తుంది అనమాట సాంబార్. నాకు ఎందుకో ఇక్కడ కొద్దిగా కారం తక్కువ అనిపించి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా మరిగించుకుంటే రెడీ అయిపోతుందండి, అంతే. చాలా సింపుల్గా చేసేస్తానండి, ఎక్కువ హడావిడి అదేం చెయ్యను సాంబార్ చేయడానికి. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడైతే అది ఇంకా వేరేలాగా చేస్తాను, కుక్కర్లో వేసి అలా చేసేస్తాను. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా మీ టేస్ట్కి చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది అనిపించింది కొద్దిగా, అందుకనే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ బాగా మరుగుతుంది సాంబారు.
లంచ్లోకి కర్రీ వచ్చేసి నేను క్యాప్సికమ్ టమాటో చేశాను. అది అవుతుంది అక్కడ. ఇంకా తర్వాత వీడియో తీయలేదండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు, వ్యాన్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.